అంత పెద్ద భూమిని, అంత పెద్ద నక్షత్రాలను, అంత పెద్ద సూర్యుడిని నోటి మాటతో కలిగించిన దేవుడు 6 అడుగుల ఆకారాన్ని నోటి మాటతో కలిగించలేడా? కలిగించగలడు. అయినా సరే దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, నా పిల్లలైన మనుషుల విషయమై నా కష్టం ఉండాలి. దేవుడు కలుగునుగాక అంటే మన విషయంలో దేవుడు పడిన కష్టం మనకు అర్థం అవ్వదండి. అర్థం అవ్వదు. కాబట్టే ప్రకృతి నేను నోటి మాటతో కలిగించినా సరే నా పిల్లలను మాత్రం నేనే స్వయంగా చెయ్యాలి, నేనే స్వయంగా నిర్మించాలి అని దేవుడు అనుకున్నాడు. అందుకే ఆదామును నేలమంటి నుంచి నిర్మించాడు. మనందరినీ తల్లి గర్భంలో 9 నెలలు నిర్మించి కాపాడాడు. ఎందుకయ్యా ఎంత కష్టపడ్డావు, ఎందుకు ఇదంతా చేసావు అని అంటే ఆయన అనే మాట ఒకటే, నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు, నా మహిమ నిమిత్తం నేను వాళ్ళని నిర్మించాను, వాళ్ళని పుట్టించాను అని అంటున్నాడండి ఆయన. ఇక్కడేమంటున్నాడంటే, మీ దేహములు మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఆ తర్వాత మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుణ్ణి మహిమపరచండి. ఏమంటే చాలామంది మనల్ని చూసేమంటారంటే, నువ్వు నా ప్రాణంరా, నువ్వు నా సొత్తు అంటారు. అసలు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు మీ సొత్తే కాదు. అర్థమవుతుందా ఈ మాట? మీరు మీ సొత్తే కానప్పుడు అతని సొత్తు ఎలా అవుతావు? మీరు మీ సొత్తే కానప్పుడు నీ తల్లి సొత్తు ఎలా అవుతావు? మీరు మీ సొత్తే కానప్పుడు నీ తండ్రి సొత్తు ఎలా అవుతావు? నీ తల్లి సొత్తు కాదు నువ్వు, నీ తండ్రి సొత్తు కాదు, అసలు నువ్వు నీ సొత్తే కాదు. నేను నా కోసమే బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే కుదరదండి. మీరు మీ సొత్తే కానప్పుడు ఎందుకు దేవుడు మీరు మీ సొత్తు కాదన్నారంటే, మన దేహం విషయంలో ప్రతి కష్టము దేవునిదే. అందమైన ఈ ఆకారం, అందమైన ఈ శరీరం రావటంలో కారణం దేవుడే. ఆయన కష్టమే మన దేహాన్ని విషయంలో ఉందండి. మన దేహ విషయంలో దేవుని కష్టమే ఉంది.